జై సీతారాం. కొందరు ఎందుకు కల్పించారో తెలియదు కానీ సీతను అడవికి తీసుకుని పోయి చంపి రమ్మని లక్ష్మణుని ఆజ్ఞాపించాడని, అది ఇష్టం లేని లక్ష్మణుడు సీతను అడవిలో వదిలి ఏదో ఒక జంతువును చంపి దాని కళ్ళను తీసుకుని పోయి సీతను చంపిన ఆనవాలుగా రాముడికి చూపాడని చెబుతారు. కానీ అది తప్పు. వాల్మీకి రామాయణం ప్రకారం గర్భవతి అయిన సీతను భద్రంగా వాల్మీకి ఆశ్రమం చెంత విడిచి రమ్మని లక్ష్మణుని ఆదేశించాడు శ్రీరాముడు. అందువల్ల సీతకు వాల్మీకి మహర్షి ఆశ్రయము, రక్షణ లభిస్తాయని, ఆమెకు పుట్టబోయే సంతానం వాల్మీకి మహర్షి గురుత్వంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటారని, పునీతులవుతారని ఊహించే అలా చేశాడు. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రజాభిప్రాయం పట్ల శ్రీరాముని నిబద్ధత, గౌరవం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఎంతోమంది నేటి తరం నాయకులలో లేనివి అవే. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కూడా తాను తట్టుకోలేని కోరిక కోరిన భార్య కైకను విసర్జించానంటాడు. ఆమెతో పాటు తన ప్రాణాలను కూడా విసర్జించాడు. అంతకు పూర్వం జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవిని అనుమానించి శిరచ్ఛేదమే చేయించాడు. తరువాత శాంతించి ఆమెను బ్రతికించాడు. అనంతరం అన్యోన్యంగా కలిసి జీవించారు. దేవేంద్రుడు చెరిచిన తన భార్య అహల్యను శిలగా మారిపోమ్మని శపించాడు గౌతముడు. తరువాత శ్రీరాముని పాదాల సాక్షిగా ఆమెను క్షమించి స్వీకరించాడు. వినాయక వ్రత కథలోకి చూస్తే సప్త ఋషులు తమ భార్యలు అగ్నిదేవునితో ఉన్నారని భావించి వారిని విసర్జిస్తారు. వారు తమ భార్యలు కారని సాక్షాత్తు శివుడు చెప్పాక వారిని స్వీకరిస్తారు. కేదారేశ్వర వ్రత కథలోకి చూస్తే ఒక ఋషి తనను విడిచి శివుడికి మాత్రమే నమస్కరించాడని అలిగి వెళ్లిపోతుంది పార్వతీదేవి. తరువాత శివుడి శరీరంలో అర్ధభాగం అవుతుంది. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథలోకి వెళదాం. తన నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తన్నాడు భృగు మహర్షి. ఆ అవమానాన్ని తట్టుకోలేక భర్తను విడిచి వెళ్లిపోయింది లక్ష్మీదేవి. తీరా తన తప్పు తెలుసుకుని పతిని చేరేసరికి ఆలస్యమైపోయింది. ఆయన ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. మళ్లీ అలిగి శిలగా మారిపోయింది లక్ష్మీదేవి. ఆమెకు సమాధానం చెప్పలేక శ్రీమన్నారాయణుడు కూడా వెంకటాద్రి మీద క్రొత్త భార్యతో సహా తాను శిలగా మారి తనను తాను శిక్షించుకున్నాడు. అంటే తన శిలారూపాన్ని మానవుల కోసం వదిలి తాను లక్ష్మీదేవితో సహా వైకుంఠానికి తరలి వెళ్ళాడన్నమాట. ఇలా చూసుకుంటే మన పురాణాల్లో కూడా భార్యాభర్తల మధ్య అలకలు, అహంకారాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ వాళ్ళెవ్వరూ శాశ్వతంగా విడాకులు తీసుకోలేదు. పైగా అవన్నీ వాళ్ళ అన్యోన్యతను మరింతగా ఇనుమడింపచేశాయి. జై హింద్, జై సీతారాం.